హాయ్ అండి, నేను మీ లక్ష్మణ్ గౌడ్, అశోక్ లేలాండ్ షోరూమ్. ఈరోజు మనము అశోక్ లేలాండ్ లాంచ్ చేసిన కొత్త బడా దోస్త్ i5 వెహికల్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు మొదట మనం చూసినట్లయితే ఫ్రంట్ మనము అశోక్ లేలాండ్ బ్యాచింగ్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. అలాగే సెంటర్లో మనకు అశోక్ లేలాండ్ లోగో కూడా ఇచ్చారండి. అలాగే మనకు ఇక్కడ మీరు ఫ్రంట్లో చూసినట్లయితే క్రిస్టల్ క్లియర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి నైట్ విజిబిలిటీ కానీ ఎవ్రీథింగ్ అనేవి ఈ వెహికల్లో బాగుంటుందన్నమాట. వెహికల్లో విండ్షీల్డ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి విజిబిలిటీ కానీ ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనం బ్లాక్ కలర్ బంపర్ చూడొచ్చు, ఇక్కడ గ్రిల్స్ చూడొచ్చు అండి. ఎయిర్ అనేది మనకి రేడియేటర్కి ఇక్కడ నుంచి వెళ్తుంది. మనకి ఈ వెహికల్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, అలాగే మనకి వైట్ కలర్ రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము. టెస్ట్ డ్రైవ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు, బడా దోస్త్ i5 ఎలా ఉంటుంది కంఫర్ట్ విషయంలో, బ్రేకింగ్ విషయంలో, పికప్ విషయంలో అని చెప్పేసి ఈరోజు నేను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ టెస్ట్ డ్రైవ్ అనేది చేయడం జరిగిందనమాట. ఇప్పుడు దీనికి ఉన్న కాంపిటీషన్ వెహికల్స్తోని ఈ వెహికల్కి ఉన్న పికప్ అనేది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే మన కంఫర్ట్ విషయానికి వస్తే మన సీటింగ్ అనేది చాలా లగ్జరీస్గా ఇచ్చారు. పవర్ షేరింగ్ ఫీల్ అనేది సేమ్ యాజ్ కార్ లానే ఉంటుంది. కార్ ఆ విషయంలో సందేహపడాల్సిన అవసరమే లేదు. ప్లస్ మనకి ఇక్కడ స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారండి. ఇక్కడ మనం చూడొచ్చు స్టీరింగ్ వీల్ అనేది ఇట్ ఈస్ టిల్టబుల్ స్టీరింగ్ అంటారు దీన్ని. ఇది మన స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం వల్ల కొందరు హైట్ ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఈ స్టీరింగ్ వీల్ అనేది వాళ్ళకి హైట్ని తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. ఇంకో దీని మెయిన్ హైలైట్ విషయం ఏంటంటే, మనకు బ్లోయర్ ఇచ్చాము. ఈ బ్లోయర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో క్యాబిన్లో మనకి హ్యూమిడిటీ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. అట్లాంటి టైంలో మనకు బ్లోయర్ వేసుకున్నట్లయితే ఇప్పుడు బయట ఉన్న టెంపరేచర్, లోపల ఉన్న టెంపరేచర్ ఒకటే అయిపోయి మనకి అద్దానికి కూడా ఫాగ్ రావడం అనేది ఉండదన్నమాట ఈ బ్లోయర్ యూజ్ చేసుకుంటే. అలా కాకుండా కొద్దిగా కస్టమర్ కూడా కంఫర్ట్గా ఫీల్ అయిపోతాడు. ప్లస్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈ వెహికల్లో మనకి సీటింగ్ అనేది మనకి యాజ్ బెడ్ లాగా ఇచ్చారనమాట. మనము లాంగ్ వెళ్ళినప్పుడు కూడా ఈ సీటింగ్ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో, ఇది బ్యాక్ రెస్ట్ అంటామండి మనము. ఈ బ్యాక్ రెస్ట్ సీటింగ్ని మనము టోటల్ ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఇది బెడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. డ్రైవర్స్ లాంగ్ వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనకు అవుట్ స్టేషన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ నెంబర్ 1గా ఉంటుంది మనకి ఈ ఫీచర్ అనేది. ప్లస్ మీరు క్యాబిన్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు అండి. మనకు అదేవిధంగా ఇక్కడ మీరు క్యాబిన్లో చూసినట్లయితే మనకి గ్లో బాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు చూడవచ్చు గ్లో బాక్స్ అండి. ఇక్కడ మనకు వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్, వాల్యుబుల్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 గ్లో బాక్స్ ఇవ్వడం జరిగింది, అదొకటి ఇదొకటి. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ 2 కంపార్ట్మెంట్స్ అనమాట. బడా దోస్త్ i5లో మనము 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చాము. ప్లస్ ఇది మనం రియర్ వ్యూ మిర్రర్ అంటామండి. ప్లస్ క్యాబిన్ లైట్ అనేది ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. చిన్న వెహికల్స్లో మనకి బ్యాక్ సైడ్ ఇస్తారు, ఇక్కడ ఫ్రంట్ ఇచ్చారనమాట. ప్లస్ మనం సన్ రూఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ మన డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో అక్కడ మనకి సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి హ్యాండిల్ అనమాట, డోర్ హ్యాండిల్. మనము వెహికల్లో ఎక్కేటప్పుడు హ్యాండిల్ పట్టుకొని ఎక్కడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ప్లస్ అదేవిధంగా మనకి గేర్ లివర్ అనేది ఇక్కడ డాష్ బోర్డ్లో ఇవ్వడం జరిగిందండి. ఇది కంప్లీట్గా వాక్ త్రూ క్యాబిన్ అంటారు. డ్రైవర్ ఇక్కడ నుంచి అయినా అక్కడ దిగొచ్చు, అక్కడ నుంచి అయినా ఇక్కడ దిగొచ్చు అనమాట. కంప్లీట్ వాక్ త్రూ అంటారు దీన్ని. దిస్ ఈస్ 5+1 గేర్ సిస్టమ్ అండి. 5 ఫార్వర్డ్ గేర్స్ ఉంటాయి, 1 రివర్స్ గేర్ ఉంటుంది. దిస్ ఈస్ ఫుల్లీ బిల్డ్ విత్ 80 HP హార్స్ పవర్ అండి. ఈ వెహికల్లో 80 HP హార్స్ పవర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము వారంటీ విషయానికి వచ్చేసి మనకు అశోక్ లేలాండ్ అనేది ఇవ్వని విధంగా 5 years or 2 lakhs kilometers వరకు వారంటీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్లో మనకి ఇంకో మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటంటే, మనకి రియర్ యాక్సెల్ రేషియో అనేది కూడా పెంచడం జరిగింది.
ఈ వెహికల్ మనకి 2125 kgs పేలోడ్తోని వస్తుందండి. దీనిలో మనకి బాడీ లెంత్ అంటే కార్గో లెంత్ ఏదైతే ఉందో అది మనం 9.8 feetగా చెప్పొచ్చు. అండ్ విడ్త్ వచ్చేసి 5.9 అండి, 5 feet 9 inches. ఇది మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్రంట్ బంపర్ అనేది బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎయిర్ వెంట్స్ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. మనకి వెహికల్ ఇంజన్కి ఎయిర్ సర్క్యులేషన్ అంతా ఇంటెక్ ఇక్కడ నుంచి అవుతుందన్నమాట రేడియేటర్కి. అండ్ ఇక్కడ మనము ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవిజన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారనమాట ఫాగ్ ల్యాంప్స్కి. అదేవిధంగా మనము ఫాగ్ ల్యాంప్స్ ప్రొవిజన్ పక్కన మనకి వైట్ కలర్ రిఫ్లెక్టర్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకు నైట్ టైం రిఫ్లెక్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ వైట్ కలర్ రిఫ్లెక్టర్ అనేది. అదేవిధంగా మనం ఇక్కడ విండ్షీల్డ్ మీద వైపర్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. మనకు 2 వైపర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకు. అదేవిధంగా మనం ఏదైతే విండ్షీల్డ్ చూస్తున్నామో చాలా బ్రాడ్గా ఉందండి, మనకి విజిబిలిటీ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది మనకి. ఇక్కడ మనం చూడొచ్చండి, మనం లెఫ్ట్ సైడ్లో వెహికల్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాము. ఇక్కడ మన బడా దోస్ యొక్క మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ వెహికల్ అనేది మనకి కంప్లీట్లీ ఐజెన్సీస్తో వస్తుంది. ఐజెన్సీస్ చేస్తూ అనమాట ఆ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాము. ఈ వెహికల్లో మనకి పొల్యూషన్ కానీ ఏదైనా కానీ తక్కువ ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ మన సైడ్ మిర్రర్ చూసుకోవచ్చు. సైడ్ మిర్రర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి, చాలా స్టాండర్డ్గా ఉంది క్వాలిటీ కూడా. ప్లస్ మనకు ఇక్కడ మనం చూసినట్లయితే డోర్కి స్టిక్కరింగ్ కూడా బడా దోస్ i5 స్టిక్కరింగ్ బ్రాండింగ్ కూడా చూడవచ్చు మీరు. అలాగే మనము డోర్ హ్యాండిల్ చూడొచ్చండి, డోర్ హ్యాండిల్ కూడా చాలా మోడర్న్ లుక్ ఉందన్నమాట. అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డోర్ కంపార్ట్మెంట్లో ఇది లీవర్ అండి, లీవర్ ఇచ్చారు. అలాగే మనకి గ్లాస్ లివర్ అనమాట, గ్లాస్ పైకి కిందికి దించడానికి లివర్ ఇచ్చారు. ఇక్కడ స్ప్రింకల్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది బాటిల్ హోల్డర్ అండి. సో ఇది మనకి ఇంటర్నల్ వ్యూ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో 50 లీటర్ డీజిల్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం కార్గో బాడీ ఏదైతే చూస్తున్నామో ఈ లెంత్ వచ్చేసి 9.8 feet అనమాట. అలాగే మనకి బాడీకి అటాచ్ ఒక ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మన వెహికల్లో బాడీకి అటాచ్గా మనకి సేఫ్టీ రాడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సేఫ్టీ రాడ్ దేని గురించి అంటే మనకి రేపు అంటే సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనకి డీజిల్కి ట్యాంక్కి ఏ విధంగా ప్రమాదం అనేది జరగకుండా ఈ సేఫ్టీ రాడ్ అనేది అడ్డుకుంటుంది అనమాట. మనకి ఈ సేఫ్టీ రాడ్ అనేది పెద్ద పెద్ద వెహికల్స్లో ఇస్తారనమాట. సేమ్ అదే మాదిరిగా మనకి బడా దోస్ i5లో కూడా ఇవ్వడం జరిగింది. మనం వెహికల్ బ్యాక్ సైడ్లో ఉన్నామండి. ఇక్కడ మనం చూడవచ్చు మనకి బ్యాక్ సైడ్ డోర్కి అశోక్ లేలాండ్ అనేది బ్రాండింగ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఒక 3 పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. దీంట్లో 1, 2, 3 పార్కింగ్ సెన్సర్స్ మనం రియర్ బ్రేక్ చేసినప్పుడు బీప్ సౌండ్ అనేది అలర్ట్ చేస్తుంది. మనకి నేను ఆపరేటర్ మనకి వచ్చినప్పుడు బీప్ సౌండ్ అనేది క్యాబిన్ పడుతుంది అనమాట. మనకి ఇక్కడ మనము బ్యాక్ సైడ్ ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వెహికల్లో మనకు బ్యాక్ బంపర్ కూడా ఇచ్చారనమాట. బ్యాక్ బంపర్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ వచ్చేసి గుద్దకుండా ఉండడానికి ప్రొటెక్షన్ అనమాట ఇది. అలాగే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి హిందూజా గ్రూప్ యొక్క బ్రాండింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనము చూసినట్లయితే స్టెప్నీ అనేది మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా పొజిషనింగ్ ఇవ్వడం జరిగిందండి. మనం ఈజీగా దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. కింద మనకి నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటుంది. మనకు లోడ్ బాడీ విడ్త్ అనేది 5.9 feet ఇవ్వడం జరిగిందండి. టైర్ సైజ్ వచ్చేసి 700 R15 టైర్ అనేది ఈ వెహికల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండి, మనకి కమన్ పట్టీలు వచ్చేసి మనకి రియర్ 6 ఇచ్చారండి. ఫ్రంట్ 3 ఇవ్వడం జరిగిందండి.
మన జాక్ అనేది చాసిస్కి ఇట్లా ఇవ్వడం జరిగిందండి. మనకి ఎప్పుడైనా కానీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. చాసిస్కి బిల్డ్ చేస్తారు ఇది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే బ్యాటరీ కట్ ఆఫ్ ఫీచర్ అనమాట. ఇది ఈ వెహికల్లో హైలైట్ అని చెప్పొచ్చు. మనం ఎప్పుడైనా బ్యాటరీ కట్ ఆఫ్ ఫీచర్ దేని గురించి యూజ్ అవుతుందంటే, మనకు వెహికల్ అనేది 1 month 2 months యూజ్ చేయకుండా కానీ ఈ కట్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బ్యాటరీ అనేది డ్రైన్ కాకుండా ఉంటుంది మనకి. మన బ్యాటరీ అనేది చాసిస్కి ఈ విధంగా నీట్గా బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్యూజ్ బాక్స్ అండి. ఇది ఫ్యూజ్ బాక్స్ అంటే ఇది ఎయిర్ ఫిల్టర్ అండి. మనం ఎయిర్ ఫిల్టర్ ఈజీగా ఇలా రిమూవ్ చేసి మనం ఈజీగా ఫిల్టర్ అనేది ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ మెకానిజం అండి. వెహికల్లో ఇన్సైడ్ అక్కడిక్కడి పడకుండా మంచి ఫిల్టర్ ఇచ్చారు. ఇక్కడ నేను చూడొచ్చు ఎయిర్ ఇంటేక్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది అనమాట. ఇప్పుడు ఫిల్టర్ చూపించాను కదా మీకు. ఎయిర్ ఇంటేక్ అనేది ఈ పైప్ నుంచి అవుతుంది. మనకు ఫిల్టర్ అనేది కింద ఉంటుంది అనమాట. ఓకే, అబ్జర్వ్ చేయవచ్చు. మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లో మనకి సేఫ్టీ రావడానికి క్యాబిన్ రైట్ సైడ్లో ఉన్నాము. రైట్ సైడ్లో సేమ్ యాక్సిస్లో మనకి బ్రదర్స్ ఐఫై ఫ్యాన్సింగ్ కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. దాని మీద మనకు రైట్ సైడ్ ఇండికేటర్ కూడా క్యాబిన్ డోర్కి ఇవ్వడం జరిగింది. మనం అదేవిధంగా ఇక్కడ సైడ్ డోర్ అబ్జర్వ్ చేయవచ్చు. సేమ్ అండి, మనకి వెహికల్లో లివర్ ఇచ్చారు. అదేవిధంగా ఇది మనం గ్లాస్ ఎక్కించుకోవడానికి లివర్ అనమాట. బాటిల్ హోల్డర్ ఇచ్చారు. స్పీకర్ ప్రొవిజన్ ఇచ్చారు. మనం ఇక్కడ డ్రైవర్ సీట్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా డ్రైవర్ సీట్ బెల్ట్ అండి ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఇచ్చారు వెహికల్లో. మన జాక్ రాడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మనకి. మనం ఇక్కడ చూసినట్లయితే క్యాబిన్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ మనకి బ్లోయర్ ఇచ్చారనమాట. బ్లోయర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. బ్లోయర్ ఆన్ ఆఫ్ స్విచ్ అండి ఇది. అలా మన హెడ్ ల్యాంప్ యొక్క బీమ్ అనేది పెంచుకోవచ్చు ఇక్కడ. ప్లస్ మన డాష్ బోర్డ్ అనేది కంప్లీట్లీ మోడర్న్ లుక్లో ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మన డిజిటల్ క్లస్టర్ అనేది అశోక్ లైలాండ్ నుంచి ఎంత నీట్గా ఉంది చూడండి. ప్రతిదీ డీటెయిల్గా ఉంటుందండి దీనిలో. మనం దీనిలో ఎవ్రీథింగ్ మనకి స్పీడ్ కానీ ఆర్పిఎం కానీ డీజిల్ ఇండికేషన్ కానీ ఏదైనా కానీ మనకు క్లియర్గా ఉంటుంది. అలాంగ్ విత్ ట్రిమ్ మీటర్ కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. మనకి ఏదైనా వెహికల్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా కానీ ఈ డిజిటల్ క్లస్టర్లో మనకి ఈజీగా డిస్ప్లే అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు ఇది పవర్ స్టీరింగ్ అండి. విత్ అడ్జస్టబుల్ టిల్టబుల్ అనమాట. టిల్టబుల్ పవర్ స్టీరింగ్ అనమాట. మనం ఈ లివర్ ప్రెస్ చేసుకుంటూ స్టీరింగ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాండ్ బ్రేక్ లివర్ అనేది డ్రైవర్ సీట్ పక్కన ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇది హ్యాండ్ లివర్కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ లివర్ అనేది బటన్ పైకి అంటే ఇది ఫ్రీ అయిపోద్ది అనమాట. వెహికల్ అనేది హ్యాండ్ బ్రేక్లోనే ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు వెహికల్లో. ప్లస్ అదేవిధంగా మనం చూడవచ్చు డ్రైవర్ ప్లస్ 2 సీటర్స్ ఈజీగా కూర్చోవచ్చు అనమాట క్యాబిన్లో. ఇప్పుడు మనం వెహికల్లో కూడా గ్లో బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ గ్లో బాక్స్లో మనము మన వెహికల్ సంబంధించిన వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో గ్లో బాక్స్ కూడా ఇచ్చారంటే ఫస్ట్ సైడ్కి వెళ్ళి కానీ మనం ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చండి వెహికల్ సీటింగ్ అనేది 2 సీటర్స్ ఈజీగా కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంది. ప్రస్తుతం మీకు వెహికల్ యొక్క ఈసీయూ కూడా మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది వెహికల్ యొక్క ఈసీయూ అనమాట. కో డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసి మనకి కో డ్రైవర్ సీట్ బెల్ట్ అనమాట. ఓకే, అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్యాబిన్లో మనకి 2 హ్యాండిల్ ఇచ్చారు. ఒకటి ఇక్కడ ఇచ్చారనమాట, ఒకటి క్యాబిన్లో పైన కూడా ఒకటి హ్యాండిల్ ఇచ్చారు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు
2 హ్యాండిల్స్ 1 and 2 హ్యాండిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఇది కంప్లీట్లీ వాక్ త్రూ క్యాబిన్. ఒక్కసారి మీరు ఇట్లా చూడవచ్చు, కంప్లీట్లీ వాక్ త్రూ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దిగవచ్చు, అక్కడ ఎక్కి ఇక్కడ దిగవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చండి, వెహికల్లో మనకి 59.1 కిలోవాట్ ఇంజన్ ఎట్ ద రేట్ ఆఫ్ మనకి 8 HP ఇంజన్ అనేది వెహికల్ రిలీజ్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి దీన్ని 190 న్యూటన్ మీటర్స్ అండి. ప్లస్ అదేవిధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకి పవర్ స్టీరింగ్ ఆయిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనం కూలెంట్ ఆయిల్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు అశోక్ లేలాండ్ అనేది 5 years or 2 lakhs kilometers వరకు మనకి ఇంజన్ అండ్ గేర్ బాక్స్ డ్రైవ్ లైన్ మీద వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం వైపర్ వాటర్ వచ్చేసి ఇక్కడ ఫిల్ చేసుకోవాలండి వెహికల్లో. మనం డ్రైవర్ స్టీరింగ్ పక్కన మనం ఇక్కడ బ్రేక్ ఆయిల్ అనేది ఫిల్ చేసుకోవడం ప్రొవిజన్ ఇచ్చారండి. అదేవిధంగా మనం సర్వీస్ ఇంటర్వెల్ కూడా చూడొచ్చు. మనము విండ్షీల్డ్ మీద సర్వీస్ ఇంటర్వెల్ స్టిక్కరింగ్ అనేది వేసామన్నమాట. దీన్ని బట్టి కస్టమర్ రెగ్యులర్ ఇంటర్వెల్లో వెహికల్ సర్వీస్ చేయించుకోవచ్చు అన్నమాట. వెహికల్ యొక్క బ్రౌజర్స్ అండి, ఇది ఫ్రంట్ సైడ్ అండి అండ్ బ్యాక్ సైడ్. మనం ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఎవ్రీథింగ్ అనేవి చూడవచ్చు. అలాగే ఇది నా విజిటింగ్ కార్డ్ అండి. ఏదైనా బుకింగ్స్ కానీ ఏదైనా ఎంక్వైరీ పర్పస్ నాకు కాంటాక్ట్ చేయొచ్చు హైదరాబాద్లో.